నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: అప్లాండ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న జంగారెడ్డిగూడెం పర్యటనలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వెల్లడి। మహిళా శ్రేయస్సు కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన। గత 4 సంవత్సరాలుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో శ్రీగంధం చెట్లను అపహరిస్తున్న ముఠా అరెస్ట్, వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర। శ్రీ దుర్గా భవానీ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం, జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ, ఎమ్మెల్యే రోషన్ కుమార్తో పాటుగా పలువురు ప్రముఖుల హాజరు। అప్లాండ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేదే తమ లక్ష్యమని, దీనికోసం అప్లాండ్ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటుగా మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం, చక్రదేవరపల్లి గ్రామాలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి చైర్పర్సన్ పద్మశ్రీ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అప్లాండ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్నదే తమ లక్ష్యమన్నారు। దీనికోసమే ఇప్పటి వరకు సుమారు 4 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశామన్నారు। ప్రస్తుతం 50 లక్షల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు। తమకు ఇంకా 15 నెలల పదవీ కాలం ఉందని, ఈ పదవీ కాలంలో ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే కాకుండా అప్లాండ్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో శ్రీనివాసపురం, చక్రదేవపల్లి, లక్కవరం గ్రామాల్లో ఈరోజు సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, అదేవిధంగా జెడ్పీ ఎప్పటి నుంచో పాతబడిపోయింది, శిథిలం అయిపోయింది, అది కూడా ఈరోజు కొత్తగా దాన్ని రిపేర్ చేసి అది కూడా ఈ రోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా నేను జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత అప్లాండ్ కి ఏదో ఒకటి మేము చెయ్యాలి, అది అప్లాండ్ అనేది వెనుకబడిన ప్రాంతము, దానికి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో మేము జెడ్పీ నుంచి ఎక్కడైనా రోడ్లు వేయాలంటే అప్లాండ్ లో కాంట్రాక్టులు రారు, ఎందుకంటే అది ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో రారు। కానీ అక్కడ కూడా ప్రజలు ఎంతో మంది ఉంటారు, ఎన్నో ఇబ్బందులు, ఎక్కువగా రోడ్లు పాడయ్యాయి అప్లాండ్ ప్రాంతాల్లో, కాబట్టి దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే విధంగా మేము జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఈ చింతలపూడికి కానీ, పోలవరానికి కానీ, చుట్టుపక్కల అప్లాండ్ ప్రాంతానికి కూడా 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది। గతంలో కూడా మేము పనులు చేశాము, ఇప్పుడు కూడా మొత్తం 2 కోట్లన్నరతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవ్వడం జరిగింది। గతంలో 50 లక్షల వర్కులకి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేశారు। ఇప్పుడు ఈరోజు 50 లక్షల రూపాయలు ఓపెనింగ్లు చేయడం జరుగుతుంది। పనులు ఇంకా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి ఓపెనింగ్లు పెడతాము। ఈ 4 కోట్ల రూపాయలే కాకుండా ఇంకా మాకు సంవత్సరం పాటు ఇంకా మా పదవి కాలం ఉంది, కాబట్టి ఈ అప్లాండ్కి ఇంకా ఎన్ని పనులు చేయాలో నా సాయశక్తిలా మేము చేస్తాము। ఇక్కడ లోకల్లో శాసనసభ్యుల వారిని, జెడ్పీటీసీని, ఎంపీటీసీని అందరినీ కూడా మేము, ఎంపీపీలని అందరినీ కూడా కలుసుకొని వాళ్ళు ఎక్కడైతే వర్కులు అవసరం అవుతాయో వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా మేము ఉపయోగపడతాము, ప్రతి ఒక్కరికి కూడా పనిచేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। చింతలపూడిలో రోషన్ గారు కూడా వచ్చిన తర్వాత ఆయన రోడ్లు కూడా బాగానే వేశారు, గతంలో కూడా రోడ్లు లేవు, కానీ ఇప్పుడు చూస్తుంటే మేము వెళ్ళిన దగ్గర కూడా అక్కడక్కడ రోడ్లు
ఇప్పుడు పోస్తున్నారు. ఇప్పుడే మొదలైంది, ఎందుకంటే ఇంకా సంవత్సరన్నర కాలమే అయింది. ఇంకా మనకి 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి అప్పుడులాగా ఈ రోడ్లన్నీ కూడా అందరూ కూడా కలిసి చేస్తారని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన బాబ్జీ గారు కూడా మా జడ్పీ నుంచి రావాల్సిన నిధులు ఆయనకి ఎక్కడైతే అవసరమో ప్రతిరోజు కూడా ఆయన ఫాలోఅప్ చేసి ఆయన మాకు ఫోన్లు చేసి వర్కులు ఇవ్వాలి. అప్లాండ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలని ఆయన కూడా మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలందరికీ కూడా మేము సేవ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మహిళా శ్రేయస్సు కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. జీలుగుమల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దీనిని గ్రహించిన ప్రభుత్వాలు మహిళల శ్రేయస్సు కోసం పలు రకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే గ్రామీణ గిరిజన ప్రాంతాల మహిళలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కావున దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి, బీజేపీ మండల అధ్యక్షులు గుడ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి అన్ని గ్రామాల్లో ఈ వైద్య సదుపాయం మంచిగా అందరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లోనే భాగంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం నారీ స్వస్తిక్ అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసి, ముఖ్యంగా మహిళల్లో అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. బయటకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బందులు లేకుండా, అలాగే ఇటు చదువుకున్నటువంటి విద్యార్థుల్లో రక్తహీనత, బలహీనత ఇలాంటి వాటి అన్నింటినీ కూడా గుర్తించి వాటికి మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీ టెస్టులు ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందాక మనందరం కూడా ప్రతిజ్ఞ చదివాం. ఆ ప్రతిజ్ఞలో మనందరం ఆ ప్రతిజ్ఞని ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ప్రతి గ్రామాల్లో వైద్య సదుపాయం అందక అనేక గ్రామాల్లో గత ప్రభుత్వాల నిర్వీర్యం వల్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి గ్రామంలో సరైన వైద్య సదుపాయం అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. చర్యల్లో భాగంగా అనేక మనం ఉచితంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో గంధం చెట్లను అపహరిస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన ముఠాను జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. కామవరపుకోట మండలం రత్నగిరి గ్రామానికి చెందిన తమ్మినేని సూర్యచంద్ర వరప్రసాద్ పామాయిల్ తోటలోని గంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారన్నారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వరప్రసాద్ బెదిరించి మెడలోని బంగారం గొలుసును దోచుకున్నారన్నారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆదివాసీ రాజా, ఆదివాసీ ఇలాస్ కుమార్, ఆదివాసీ జెండు, ఆదివాసీ పెన్ కుమార్ అనే వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు తేలిందన్నారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా గత 4 సంవత్సరాలుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో శ్రీగంధం చెట్లు దొంగిలించినట్లు తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్ట్ చేసి సుమారు 5 లక్షల రూపాయల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ ఎంవి సుభాష్, ఎస్ఐ ఎస్కే జబీర్, తడికెలపూడి ఎస్ఐపి చెన్నారావు, క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్ కుమార్, కానిస్టేబుళ్లు రమేష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పొలాల్లో అంతర పంటగా వేసుకున్నటువంటి శ్రీగంధం చెట్లను మన మధ్యప్రదేశ్ నుంచి కటాని అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ చెట్లను గుర్తించి పగలు వీళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళ విధంగా, రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ విధంగా గ్రామాల్లో తిరుగుతూ ఊరు రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తూ ఈ ముందుగా రెక్కీ చేసుకొని ఈ శ్రీగంధం చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి రాత్రిపూట వెళ్ళి నరికి తీసుకొని వచ్చి వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ శ్రీగంధం చెట్లు నరకాలంటే మనకి ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ అవసరం అవుతుంది.
అలాంటి పర్మిషన్లు ఏమీ లేకుండానే రైతులకు తెలియకుండానే అర్ధరాత్రి పూట వీళ్ళు దొంగతనంగా రైతుల పొలాల్లోకి వెళ్ళి రైతులకు తెలియకుండా ఈ చెట్లు నరుక్కొని తీసుకొని వెళ్ళటం జరుగుతోంది. ఇట్లా తీసుకొని వెళ్లే క్రమంలో ఈరోజు తడికలపూడి ఎస్ఐ గారు వారిని చెక్ చేసి అందులో 4 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు గతంలో ఈ తడికలపూడి లిమిట్స్ లోని రత్నగిరి గ్రామంలో ఒక రైతు పొలంలో ఈ చెట్లు నరికే సందర్భంలో రైతు అడ్డం వస్తే అతన్ని బెదిరించేసి అతని దగ్గర నుంచి అతని దగ్గర ఉన్నటువంటి గొలుసు కూడా దొంగతనం చేసి అతన్ని బెదిరించి పంపించేసి ఈ శ్రీగంధం మొక్కలకు సంబంధించిన మొద్దులు తీసుకొని పారిపోవడం జరిగింది. ఈ రోజు ఆ మొద్దులతో పాటుగా రైతు దగ్గర నుంచి కొట్టేసినటువంటి గొలుసును కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే వీరు నరకటానికి ఉపయోగించే పనిముట్లు, ఈ గొడ్డలి, అలాగే రంపాలు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీరు గత 2022 సంవత్సరంలో 2023 సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు సీజనల్ గా వస్తూ మన టీ నరసాపురం మండలం, అలాగే చింతలపూడి, ముసునూరు, పెదవేగి, ధర్మాజిగూడెం, కాంబారకోట ఇలా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు నరికి తీసుకెళ్లడం జరిగింది. ఎస్పీ గారు ఈ శ్రీగంధం చెట్ల గురించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా ఏర్పాటు చేసిన సందర్భంలో మన జంగారెడ్డిగూడెం సిఐ గారు, తడికలపూడి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక టీమ్ గా ఏర్పడి ప్రత్యేక నిఘా ఉంచి ఈ రోజు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని రిమాండ్ నిమిత్తం చింతలపూడి కోర్టుకు తరలించడం జరుగుతుంది. సుమారు 5 లక్షల విలువ కలిగినటువంటి ప్రాపర్టీని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో శ్రీగంధం మొక్కలు ఉన్నాయి, అలాగే వీళ్ళ దగ్గర రైతు దగ్గర నుంచి కొట్టేసిన బంగారపు గొలుసుతో కూడా కలిపి సుమారు 5 లక్షల విలువైనటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ దుర్గా భవానీ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ వేడుకలలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీతో పాటుగా భక్తులు ఘన స్వాగతం పలికారు. తొలుత జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయం తనకు ఎంతో మేలు చేసిందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఈ జయంతి వేడుకలకు హాజరవ్వడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సంఘం అధ్యక్షులు ఈర్ని సూరిబాబు మాట్లాడుతూ విశ్వకర్మలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి కణితి బాలాజీ, కోశాధికారి యలమర్తి నాగ విశ్వనాథ ప్రకాష్, పెద్దలు చిట్రోజు తాతాజీ, కొండపల్లి ప్రసాద్, పెసరగంటి త్రిమూర్తులు, కోరిమిల్లి సత్యనారాయణ, ఆరట్లకోట దుర్గప్రసాద్, మొక్కపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తమా అయిపోయింది, ఎవరికి ఇబ్బంది లేదు, సరదాగా. ఈరోజు విశ్వకర్మ బ్రాహ్మణ దేవుల్ని దేవిక వాస్తుశిల్ప వారికి ఈరోజు జయంతి జరపడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా విశ్వకర్మలు సెప్టెంబర్ 17వ తారీఖున రంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఆ విధంగా నేను ఇక్కడికి రావడం, ఈ గుడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మొదటిసారిగా ఈ గుడికి వచ్చి ఇదే రోజు పుట్టినరోజున వచ్చి దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి జంగారెడ్డిగూడెంలో ఒక గుడిని దర్శించుకోవడం జరిగింది. మరి ఎలక్షన్స్ అప్పుడు, అలాగే నాకు సీట్ వచ్చినప్పుడు, క్యాంపెయినింగ్ అప్పుడు మరి గుడికి వచ్చాను. మరి నిజంగా ఈ గుడి చాలా మేలు చేసింది. అలాగే మరి ఎవరైతే మరి కార్పెంటర్స్ కానీ లేకపోతే వివిధ రంగాల్లో ఉన్నారో వారికి అందరూ కూడా మరి భగవంతుడు చాలా చూడాలి. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా మరి విజయవంతం సాధించాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినామంటే మరి గుడి కమిటీ వారికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మరి జెడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన జంగారెడ్డిగూడెం దుర్గా భవాని కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి జంగారెడ్డిగూడెని సెప్టెంబర్ 17వ తారీఖుని విశ్వకర్మ జయంతి మేము సుమారు 22 సంవత్సరాల నుంచి
చేయడం జరుగుతుందండి. మరి ఆ యొక్క స్వామివారిని పూజ చేసి కానీ కూడా మా కుటుంబంలో అంత మంచి జరుగుతుంది. అలాగే చేతి వృత్తి చేసే ప్రతి వాళ్ళకి కూడా ఆ స్వామివారి దేవుడేనండి. కేవలం ఒక విశ్వబ్రాహ్మణులకే విశ్వకర్మ అని అనుకుంటారు, కాదండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన స్వామివారి అందరూ పూజించుకుంటారు. ఇవాళ మరి ప్రధానమంత్రి మోదీ గారు విశ్వకర్మని గుర్తింపు చేసుకొని మరి విశ్వకర్మ యోజన అని పథకం తీసుకొచ్చి ప్రజలకి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన అందిస్తున్నారంటే ఆ స్వామివారి యొక్క నైపుణ్యం ఎంత ఉన్నదనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మరి అలాగే 5 ఎకరాల భూమిని ఇవాళ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు మరి విశ్వకర్మ విగ్రహం కట్టితగా 5 ఎకరాల భూమి ఇస్తారని కూడా తెలిసిందండి. మరి ఈ రోజు విశ్వకర్మ అంటే మరి గుర్తింపు మరి ప్రపంచం వ్యాప్తంగా కాదండి, ఈ రోజు మన రాష్ట్రంలో కూడా గుర్తింపు తీసుకొచ్చారండి. మరి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని పూజించుకుంటే అందరి కుటుంబాల్లో కూడా ఐశ్వర్యాలతో కూడా సుఖ సంతోషాలతో కూడా మీరు అందరూ కూడా కలకాలం మంచుకుంటారని చెప్పి ఆ స్వామివారిని విశ్వకర్మ స్వామివారిని కోరి ప్రార్థించుకుంటాను మీ అందరి కోసం. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్న దాతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని డాంకే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు అమృతాల రంగ గౌరవ అధ్యక్షుడు నేలపూలు ప్రభాకర్రావు మాట్లాడుతూ వట్టూరి శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో ఈ సేవా కార్యక్రమం చేశామన్నారు. తమను ప్రోత్సహిస్తున్న దాతలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి పఠాన్ బాజీ, లింగంకుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సిల్వర్ వోక్స్ ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే
ఉత్తమ విద్యాబోధన, విశాలమైన ఏసీ తరగతి గదులు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం రోడ్డు పనులను అతి త్వరలో ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా జెడ్పీటీసీ బాబ్జీ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జంగారెడ్డిగూడెం ప్రాంతానికి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ సుమారు 2.5 కోట్ల నిధులను కేటాయించి అభివృద్ధి పనులను చేయించారన్నారు. వీటిలో కొన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరికొన్ని పనులు జరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం రోడ్డు పనులు అతి త్వరలోనే పూర్తి కానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జడ్పీలో మనం 2.5 కోట్లు వర్క్స్ ఆల్రెడీ ఇక్కడ జరిగి ఉన్నాయి. ఒక 50 లక్షల రూపాయల వర్క్స్ ఎమ్మెల్యే గారు మొన్న 1 మంత్ బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మేడం గారు శ్రీనివాసపురం, లక్కవరం అనాదిగా జడ్పీ బంగ్లా పాడుపడిపోయి ఉంటుంది. హై స్కూల్ పక్క శివాలయం దగ్గర ఉంటుంది, అందరికీ తెలిసేది జంగారెడ్డిగూడెం ప్రాంతం అందరికీ. దాని రీఎన్వేషన్ నిమిత్తం 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆ వర్క్ని కంప్లీట్ చేసి గోడ కూడా కట్టించడం జరిగింది మేడం గారు మన జడ్పీ ఫండ్స్ నుంచే. అవి కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యులతో మనం ప్రారంభించడం జరుగుతుంది. అదే కాకుండా మన జడ్పీకి సంబంధించి అప్లాండ్ ప్రాంతంలో పోలవరం కానీ చింతలపూడి ఈ 2 నియోజకవర్గాల సుమారుగా 4 నుంచి 5 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరిగింది మేడం గారు. అవన్నీ కూడా పోలవరం, గోటాల, అదేవిధంగా జీలుమెల్లి, కోయిలగూడెం, అదేవిధంగా మన జంగారెడ్డి విషయానికి వచ్చేసరికల్లా లక్కవరం, గురవాయిగూడెం, ఏ పోలవరం, అక్కంపేట, మైసనగూడెం, శ్రీనివాసపురం. అంటే ఇది మన 20 పంచాయతీల పరిధిలో కూడా 2.5 కోట్లు గ్రాంట్ ఆవిడ ఇచ్చారు. ఇంకా మళ్ళా ఇప్పుడు వాళ్ళ కోరిక ఏంటంటే మైసనగూడెం నుంచి వేగవరం, అదే 2 గ్రామాల రైతులు వచ్చారు ఇక్కడికి. అది కూడా ఏంటంటే మేడం గారు ఇస్తాను ఇన్సూరెన్స్ ఇచ్చారు నాకు. ఇప్పుడు దాన్ని కూడా ఏంటంటే నెక్స్ట్ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ స్టార్ట్ చేయొచ్చు. ఆ విధంగా ఏంటంటే ఇంకా ఏదైనా మినిమం నీడ్స్ కావాల్సి ఉంటే చాలామంది రైతులు వచ్చారు. మన చైర్మన్ గారికి మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తే ఫండింగ్ అయితే జడ్పీలో ప్రజెంట్ ఏంటంటే ఏ ప్రభుత్వంలో అయినా కానీ జడ్పీలోనే ఫండింగ్ ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్లో. ప్రస్తుతం మేడం గారు ఏంటంటే దాన్ని మన జంగారెడ్డికి ఇవ్వాలని లేదు, ఈవిడ తీసుకెళ్ళి నరసాపురంలో పెట్టుకోవచ్చు, భీమవరంలో పెట్టుకోవచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి కాబట్టి. కానీ ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న పద్మ గారు ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రాంతంలో కొంచెం నిధులు ఇవ్వడానికి చెప్పి కేటాయించడం జరిగింది. శ్రీనివాసపురం జంగారెడ్డి రోడ్ అనాదిగా సమస్య అది. దాన్ని ఏంటంటే ఇప్పటివరకు చాలామంది ఒక్కొక్కరు ఒక రకమైన అపోహకు వెళ్ళారు, కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడున్న కాంట్రాక్టర్కి పార్ట్ బిల్ అంటే AIB 1B అని చెప్పి వరల్డ్ బ్యాంక్ స్కీమ్లో గత ప్రభుత్వంలో దాన్ని శాంక్షన్ కాబడింది. ఒక లేయర్ వేసిన తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. అతనికి బిల్లు వస్తే వేస్తాడు. బిల్లు మన శుక్రవారం నాడు మన ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్మన్ గారు కలిపి అతనికి బిల్లు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా ఎండ్ వేస్తే ఆ వర్క్ 100% స్టార్ట్ చేద్దామని. మళ్ళీ ఇంకోటి మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే శ్రీనివాసపురం గ్రామంలో జడ్పీ చైర్మన్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు ఎవరితో ప్రోగ్రాం పెట్టాలన్నా ఆ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత పెడతామని చెప్పి సమాపకంగా తెలియజేస్తున్నాం. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు చెట్టి సత్యాదిత్య పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్కు చెందిన మర్రిపూడి సూరిబాబు గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న పలువురు పట్టణ ప్రముఖులు బుధవారం బాధితుడికి ఆదిత్య చేతుల మీదుగా 17,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. దీనికి సహకరించిన మానవతామూర్తి ఎం అశోక్ కుమార్ గంజి దండులను ఆదిత్య అభినందించారు. సూరిబాబును ఆదుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షురాలు విజ్జు గంగా భవానీ ఆధ్వర్యంలో మద్దిక్షేత్రం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా లక్కవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు, పళ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. పంగిడిగూడెం, టెక్కినవారిగూడెం గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో బీజేపీ నాయకులు అర్జుల మురళి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గణవరపు రామచంద్రరావుతో పాటుగా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు అత్యంత శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 2వ రోజైన బుధవారం ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనంతో కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రోక్షణ, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్ఠ ఉత్సవ మూర్తులకు విశేష స్థాపనం జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో యజ్ఞ బ్రహ్మ పానంగపల్లి సత్యపవన కుమారాచార్యులు, ఋత్వికులు అభిరామ్, నిరంజన్ స్వాములు వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఋషికేశ కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజాది కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమ్యూనిస్టు రాజ్యంతో సమానత్వం ఏర్పడుతుందని నమ్మిన సిద్ధాంతం కొరకు పోరాడిన యోధుడు కొల్ల వెంకయ్య అని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు తెలిపారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో కమ్యూనిస్టు నేత కొల్ల వెంకయ్య 27వ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఆదివాసీ భారత మహాసభ రాష్ట్ర కార్యదర్శి మడకం రామన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా వెంకయ్య సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి రంగనాథం, మందలపల్లి రాజు, జి నాగమణి, కె సత్యనారాయణ, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతకర్త, మేధావి, పోరాట యోధులు అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొంది, పార్టీ తరఫు నుంచి గెలుపొంది ప్రజల వాణిని, ప్రజల సమస్యను, ఈ దేశ ఆర్థిక పరిస్థితి, దాని సమస్యలను ఆ యొక్క శాసనసభలోను, పార్లమెంటులోను, అలాగే ఎమ్మెల్సీ స్థానంలోనూ ఆ వాణి వినిపించిన మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారు. కొల్లా వెంకయ్య గారు ఇవాళ మన దేశంలో దోపిడీ పీడనలని సమసమాజం రావాలని, ప్రజలందరూ సమానంగా ఉండాలని, సమానత్వం రావాలని, ఈ దోపిడీ పీడన పోవాలని తప్పించు ఆ దిశగా సోషలిస్ట్ రాజ్యం కోసం పనిచేస్తూ వాళ్ళు కొల్లా వెంకయ్య గారు మరణించారు. కొల్లా వెంకయ్య గారితో పాటు చంద్ర పుల్లారెడ్డి, తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సారు మజుందారు తదితర విప్లవకారులంతా ఈ దేశంలో భూమి ముక్తి విముక్తి కోసం, వెట్టి సాకిరి విముక్తి కోసం, సోషలిస్ట్ రాజ్యం కోసం తప్పిస్తూ వారు అమరులయ్యారు. మనం వారి యొక్క ఆశయ సాధన కోసం మనమంతా కంకణం కట్టుకుని వారి ఆశయాల కోసం పనిచేసి ఈ దేశంలో దోపిడీ పీడన సమాజం కోసం
మనం కూడా పనిచేస్తామని సిపిఎంఎల్ రిజిస్టర్గా ప్రజలకు హామీ ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్లాండ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న జంగారెడ్డిగూడెం పర్యటనలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వెల్లడి. మహిళా శ్రేయస్సు కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. గత 4 సంవత్సరాలుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో శ్రీగంధం చెట్లను అపహరిస్తున్న ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. శ్రీ దుర్గా భవానీ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం. జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ, ఎమ్మెల్యే రోషన్ కుమార్తో పాటుగా పలువురు ప్రముఖుల హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.